వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఎట్లాగా వస్తున్నాయో మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనం అలాగే కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. ఇందులో చూసినట్లయితే సంజ్ఞా భాష వీరి కొరకు ఉద్దేశించినది అనండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, సంజ్ఞా భాష వీరి కొరకు ఉద్దేశించినది. ఆప్షన్ 1 చలన వైకల్యం గలవారు, ఆప్షన్ 2 దృష్టిమాంద్యులు, ఆప్షన్ 3 శ్రవణ లోపం కలవారు, ఆప్షన్ 4 ప్రతిభావంతులైన పిల్లలు. ఇక్కడ ఈ ప్రశ్నలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆన్సర్ అందులోనే ఉంటుందండి. అందువల్ల ఎవరు కూడా ఈ సైకాలజీ సబ్జెక్ట్ గురించి ఏం ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమి లేదు. మనం మొట్టమొదటిగా చూసినట్లయితే సంజ్ఞ, ఇక్కడ ఏమన్నాడు? సంజ్ఞా భాష. చలన వైకల్యం అంటే ఏంటి? కాళ్ళు చేతులు కదపలేని వారు, కుంటువాళ్ళు, వాళ్ళు కీళ్ళు కాళ్ళు నిప్పులున్న వాళ్ళందరినీ కూడా చలన వైకల్యం గలవారు అంటారు. ఇక్కడ ఏమన్నాడు? సంజ్ఞ అన్నాడు. సంజ్ఞా భాష వీరి కొరకు ఉద్దేశించినది అన్నాడు. అందువల్ల అక్కడ మన సంజ్ఞ అంటే చలన వైకల్యం గలవారు అనేది ఇది మనకి రాంగ్. చలన వైకల్యం గలవారు కాదు. ఎందుకంటే సంజ్ఞకి చలనానికి సంబంధం లేదు. సెకండ్ ఆప్షన్ దృష్టిమాంద్యులు. దృష్టి అంటే ఏంటండి? కంటి చూపు సరిగా కనపడకపోతే వాళ్ళు దృష్టిమాంద్యులు అంటారు. మనకు క్వశ్చన్ ఏమడిగాడు? సంజ్ఞా భాష అన్నాడు. కానీ ఇక్కడ దృష్టిమాంద్యులు అంటే కంటి చూపు సరిగా కనిపించిన వారు దృష్టిమాంద్యులు కూడా అది సంజ్ఞ అనేది అప్లై అవ్వదు కాబట్టి ఇది కూడా రాంగే. ఇది కూడా సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చూద్దాం. శ్రవణ లోపం గలవారు. శ్రవణం అంటే ఏంటి? వినటం. శ్రవణం అంటే వినటం. అంటే చెవులు వినపడవని వారు శ్రవణ లోపం గలవారు అన్నాడు. అలాగే ప్రతిభావంతులైన పిల్లలు అన్నారు. ఈ ఆప్షన్ తర్వాత డిస్కస్ చేద్దామండి. 4 చూద్దాం. ప్రతిభావంతులైన పిల్లలు. ప్రతిభావంతుల పిల్లలు అంటే అన్ని రకాలుగా బాగుంటాయి వాళ్ళకి. అంటే చలన వైకల్యం కానీ, దృష్టిమాంద్యం కానీ, శ్రవణ లోపం కానీ ఏమి ఉండవు. అటువంటి వాళ్ళు ప్రతిభావంతులైన పిల్లలు అంటాం. కానీ ఇక్కడ మనం థర్డ్ వన్ చూస్తే శ్రవణ లోపం గలవారు. శ్రవణ లోపం అంటే వినికిడి లోపం ఉన్నవాళ్ళు. అలాగే మనం చూడండి, ఎంత చెప్పిన బాబు ఏంటంటారు బాబు బ్రహ్మచెమ్మడిలో ఉందికి ఎంత చెప్పినా కూడా వినపట్లేదు అన్నాం. అప్పుడు ఏం చేస్తాం? మనం ఇలా సైకిల్ చేస్తాం. ఇలాగా సైకిల్ చేసి చెప్తాం వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి ఏంటి? వినపడదు కాబట్టి ఎంత గట్టిగా అరిచినా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మనం సైకిల్ చెప్తాం. ఇలా రా బాబు, అలా వెళ్ళు బాబు, ఇలా తిను అని ఇలా అంటామే తప్ప మనం గట్టిగా అరిచి చెప్పలేం. కాబట్టి ఇక్కడ సంఖ్య ఎవరికి చేద్దామంటే మనం శ్రవణ లోపం ఉన్న వారికి చేద్దాం. అంటే ఇది రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. అర్థమైందండి? ఇందులో పెద్ద కష్టమే ఉంది. అందులో సంజ్ఞా భాష వీరి కొరకు ఉద్దేశించినది అన్నప్పుడు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ప్రశ్నను జాగ్రత్తగా 1కి 2 సార్లు చదివినట్లయితే మనం దానికి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 7th క్వశ్చన్. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండటమే అన్న మెకవర్ వాక్యం కింది రకం ప్రేరణ. అంటే మెకవర్ అని అతను సైకాలజిస్ట్ చెప్తున్నాడు ఏంటంటే ఈనాడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఏంటంటే రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండటమే అన్నాడు. అంటే చూడండి, మనం సాధారణంగా బీఈడి చేసినట్టు ఏం చేస్తారు? రేపొద్దున టీచర్ పోస్ట్కి వెళ్ళాలి, మంచి ప్రమోషన్ పొందాలన్నట్టు ఆలోచన ఉంటారు. అంటే అప్పుడు దానికోసం ఏం చేయాలి? రేపన్న రోజుని ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు కష్టపడతా ఉన్నాడు. అంటే ఇక్కడ అంటాడు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండటమే. అలాగే చూడండి, కొంతమంది సివిల్స్ రాస్తూ ఉంటారు, నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ముందు ఏం చేస్తారో ఒక ఆశ అనేది ఉంటుంది కాబట్టి రేపు నేను ఇలాగ ఉన్న స్థాయిలో ఉండాలి అనుకుంటారు. అంటే అలా ఉన్న స్థాయిలో ఉండాలని కోరుకొని ఎప్పుడు అనుకుంటున్నాడు? రేపటి గురించి ఈరోజు అనుకుంటున్నాడు.
ఈరోజు అనుకుని ఏం చేస్తున్నాడు, దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకుని ఉండటమే అన్నాడు. ఇది కింది రకపు ఏ ప్రేరణ, ఇది ప్రేరణ గురించి చెప్తున్నాడు. ఫస్ట్ వన్ సహజ ప్రేరణ, సెకండ్ వన్ కృత్రిమ ప్రేరణ, థర్డ్ వన్ సాధారణ ప్రేరణ, ఫోర్త్ వన్ సాధన ప్రేరణ అన్నాడు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆప్షన్ బట్టే. సహజ ప్రేరణ, సహజ ప్రేరణ అంటే ఏంటండి, మనకు సపోజ్ టైం అయింది, ఆకలి వేస్తుంది, అన్నం తినాలనిపిస్తూ ఉంటుంది, ఆకలి అది సహజంగానే వస్తూ ఉంటుంది మనకి. మనం సహజంగా ఆకలి వేసింది అనుకోండి, ఆకలి అని చెప్తాం. ఆకలి వేసినప్పుడు ఏముండదు, సాధారణ సమయం అయింది కాబట్టి ఆకలి వేస్తుంది. అలాగే రెండవది చూసానుకోండి, దాహం. దాహం వేసినప్పుడు కూడా మనం పని కట్టుకుని దీనికోసం ఏం చూడం, మనం దాహం సమయానికి మనం గమని చెమటలు పట్టేసి లేకపోతే ఎండలో వెళ్ళినా మనం నీళ్ళు తాగాలనిపిస్తూ ఉంటుంది, అది సహజంగా వాటర్ లెవెల్ తగ్గుంటుంది. అలాగే నిద్ర వస్తుంది మనకి, నిద్ర కూడా సహజంగా చాలాసేపు లేట్ నైట్ అయింది అనుకోండి, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, అది సహజంగానే వచ్చేస్తూ ఉంటుంది. అంటే సహజ ప్రేరణ అంటే ఏంటి, ఏ ఉద్దీపన లేకుండా దానికి అదే వచ్చేదాన్ని సహజ ప్రేరణ అంటారు. రెండవది చూద్దాం, కృత్రిమ ప్రేరణ. కృత్రిమ ప్రేరణ అంటే ఏంటి, మనం వెనకాల నుంచి ఏదైనా నీకు ఒక బహుమతి ఇస్తానో లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళి వస్తే నీకు ఇది ఇస్తానో అది ఇస్తానని చెప్పాను అనుకోండి, అది కృత్రిమంగా ప్రేరేపించబడదు. సపోజ్ కామన్గా టీచర్స్ వాళ్ళకి అవార్డ్స్ వస్తాయి, టీచర్ అవార్డ్స్ వస్తాయని చెప్పేసి ఏం చేస్తారు, ముందుగానే వీళ్ళు కష్టపడి పని చేయటం మొదలు పెడతాం, నేను ఏదైనా సరే అవార్డు తీసుకోవాలి అని మనం చేస్తుంటాం. లేదంటే ప్రమోషన్ వస్తుంది, నువ్వు ఇలా చేసినట్లయితే చాలామంది జాబ్ చేసేవాళ్ళు నువ్వు ఈ టార్గెట్ సాధించావంటే నీకు ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ పెరుగుతుంది అని చెప్తా ఉంటారు. దాన్ని అంటే బయట ఉన్నటువంటి కారకాల ప్రభావం వల్ల వాళ్ళు ప్రేరేపించబట్టాన్ని మనం కృత్రిమ ప్రేరణ అంటారు. అంటే బహుమతులు ఇవ్వడం వల్ల ఏమవుతుందండి, బహుమతులు ఇవ్వడం వల్ల ప్రేరేపణ జరుగుతుంది. అంటే ప్రమోషన్ రావడం కానీ అవార్డ్స్ పొందుకోవడం కానీ అలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. సాధారణ ప్రేరణ, మన సాధారణ ప్రేరణ చూస్తే ఏంటంటే రోజువారి పనులు, రోజు నేను స్కూల్కి వెళ్ళాలి కాబట్టి టైం అయిపోతుంది, 9 అయిపోతుంది, మార్నింగ్ వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి అనేది సాధారణ ప్రేరణ. లేదా వచ్చేటప్పుడు పలానా పనులు మనం ముగించుకొని రావాలి, వెళ్ళాలి, లేదా పలానా టైంలో మనకు మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఇవన్నీ కూడా సాధారణ ప్రేరణ పనులు. అంటే డైలీగా ప్రతిరోజు మనం చేసేటువంటి పనులు సాధారణ ప్రేరణ పనులకు వస్తాయి. సాధన ప్రేరణ అనేసరికి ఇది విజయం సాధించడానికి, ఉన్నత స్థితిలోకి లేదా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ముందుగానే ప్రేరణ తెచ్చుకొని నేను పలానాది చేయాలంటే, అంటే నేను డిఎస్సి కొట్టాలంటే ఏం చేయాలి, కష్టపడి చదవాలి, ఎలాగైనా చదువుతాను, నేను ఆ రోజున నేను జాబ్ చేయాలి, జాబ్లో ఉండాలి. అలాగే ఎవరైనా సరే ఐఏఎస్ అవ్వాలనుకోండి, నేను ఐఏఎస్ అవ్వాలి, కష్టపడి ఏమైనా సరే నేను ఐఏఎస్ అవుతాను. ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాగ ప్లాన్ చేసుకోవాలని మొదటి నుంచి సాధన చేయాలి. అలాగ సాధన చేస్తే విజయకేతనం కంపల్సరీ సాధిస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదే చెప్తున్నాడు. మళ్ళీ ఈ ప్రశ్నలోకి వద్దాం. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండటమే. అంటే జరగబోయేదాన్ని ముందుగానే ఊహించుకొని అతను సాధన చేశాడు కాబట్టి దానికి సాధన ప్రేరణ, ఇది రైట్ ఆన్సర్ అండి. సాధన ప్రేరణ, సాధన చేయటం వల్ల దాన్ని సాధించగలిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు ఆనందదాయక అభ్యసనం అంటే ఏమిటి అని ఇచ్చాడు. మీకు ఎగ్జామ్ పేపరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయండి. అంటే ఫస్ట్ ఇంగ్లీష్లో ఇస్తాడు, తర్వాత దాని కింద తెలుగులో ఇస్తాడు.
అందువల్ల మీకు తెలుగులో అర్థం అవ్వకపోతే ఇంగ్లీష్ చదువుకోవచ్చు, ఇంగ్లీష్ తెలియకపోతే తెలుగులో చదువుకోవచ్చు, మీ ఇష్టం ఎలాగైనా పర్లేదు. అయితే నేను ఏంటంటే మన తెలుగు మీడియంలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి తెలుగులో చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ చూద్దాం, ఆనందదాయక అభ్యసనం అంటే ఏంటి అన్నాడు. ఆప్షన్ 1 సులభమైన అంశాల ద్వారా అభ్యసనం చేయటం. ఆప్షన్ 2 భయరహిత వాతావరణంలో అభ్యసనం చేయటం. ఆప్షన్ 3 క్రీడలు క్రమశిక్షణ ద్వారా అభ్యసనం చేయటం. ఆప్షన్ 4 సంప్రదాయ పద్ధతుల్లో అభ్యసనం చేయటం అన్నాడు. ఒకసారి మనం చూస్తే ఆనందదాయకంగా ఉండాలి. అభ్యసనం చేశాడంటే ఆనందదాయకంగా చేయాలి. ఫస్ట్ చూద్దాం, సులభమైన అంశాల ద్వారా అభ్యసనం చేయటం అంటే ఏంటి? సులభమైన అంశాల ద్వారా చేయటం అంటే ఏంటి? విద్యార్థి ఏవైతే తేలికగా ఉంటాయో దాని ద్వారా మనం నేర్చుకుందాం, కష్టమైన వదిలేద్దాం అనేటువంటిది చదువుతున్ననుకోండి, దాన్ని సులభమైన అంశాల ద్వారా చేయటం. దాన్ని ఆనందదాయకమైన అభ్యసనం అని మనం అనలేము. ఎందుకంటే అతను తెలిసిన మార్గాల ద్వారా ఈజీ మెథడ్ని ఎన్నుకుంటాడు, కానీ అందులో ఆనందం అనేది ఏమీ ఉండదు. అందువల్ల ఇది తప్పు. నెక్స్ట్ చూద్దాం, భయరహిత వాతావరణంలో అభ్యసనం చేయటం. భయరహిత, ఇక్కడ జాగ్రత్తగా మీరు ప్రతి దాన్ని క్లియర్గా చదవాలండి. ఎప్పుడు కూడా ఆప్షన్స్ క్లియర్గా చదవాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏమన్నాడంటే భయరహిత, భయ సహిత అనట్లేదు. మనం దీని చూడగానే భయం అన్నాడు కదా, భయ వాతావరణంలో అభ్యసనం చేయటం ఏమో అని కన్ఫ్యూజ్ అవుతాం. అందువల్ల ఇక్కడ చూడండి, భయరహిత అంటే భయం లేని వాతావరణంలో అభ్యసనం చేయటం అన్నాడు. రెండవది. మూడవది చూద్దాం, క్రీడలు క్రమశిక్షణ ద్వారా అభ్యసనం చేయటం. క్రీడలు అంటే ఆటలు పాటలు ఆడించడం ద్వారా, క్రమశిక్షణ ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పడం, అది క్రమశిక్షణ. అంటే అది కూడా ఒక రకంగా ఒత్తిడికి గురవుతాడు. అంటే వెనకాల నుండి డైరెక్ట్ చేస్తూ వాళ్ళని చేపించామనుకోండి, అది కూడా క్రమశిక్షణ ద్వారా చేసేది అనేది అంత ఆనందదాయకంగా ఉండదు. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి దానికి, ఆ రూల్స్ పాటించాలి. క్రీడలు ఉన్నాయి, గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి, దీనికి రూల్ ఉంటుంది, మీరు రూల్ ప్రకారమే మీరు చెయ్యాలి అని కొంత అక్కడ మనం ఏం పెడతాం, కొన్ని రూల్స్ పెడతాం, వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉంటాం. అందువల్ల క్రీడలు క్రమశిక్షణ ద్వారా అభ్యసనం అనేది ఇది కూడా ఆనందదాయకంగా అనేది ఏమీ ఉండదు. ఇది కూడా ఆప్షన్ కూడా రాంగ్ అని చెప్పచ్చు. నాలుగవది, సంప్రదాయ పద్ధతుల్లో అభ్యసనం. సంప్రదాయ పద్ధతులు అంటే ఏంటంటే మనం సాధారణంగా ఏం చేస్తాం, మనం టీచింగ్ చేస్తాం అనుకోండి, మనం ఉపన్యాసం ఇచ్చేది మన సంప్రదాయం అది. అంటే అలాంటి పిల్లడికి పాఠం చెప్పాలి అని చెప్పేసి మనం ఉపన్యాసం చేస్తాం. అలాగే కొన్ని విషయాల్లోనూ ఒక పెద్దలు చేశారు కాబట్టి సాంప్రదాయబద్ధంగా చెయ్యాలి అంటాడు. అది ఆనందదాయకం కాదు. కానీ ఇక్కడ భయరహిత అంటే భయం లేకుండా వాతావరణంలో అభ్యసనం అండ్ ఏంటంటే ఎటువంటి విద్యార్థికి భయం కానీ ఒత్తిడి కానీ అలాగే శిక్షల భయం లేకుండా సంతోషంగా నేర్చుకోవటం, దాన్నే ఆనందదాయక అభ్యసనం అంటారు. అంటే పిల్లాడికి ఎటువంటి భయం ఉండకూడదు, అలాగే ఒత్తిడి ఉండకూడదు, శిక్షణ ఉండకూడదు. నువ్వు చదవకపోయావంటే నేను గట్టిగా 4 వాయింతాను అన్నావు అనుకోండి, అది ఒక శిక్షలో ఫీల్ అవుతుంది. అందువల్ల ఇక్కడ భయరహిత వాతావరణంలో అంటే ఎటువంటి శిక్షలు లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా పిల్లోడు అభ్యాసం చేస్తే దాన్ని ఏమంటాం మనం, ఆనందదాయక అభ్యసనం అంటాం. అందువల్ల ఇందులో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు తరగతిని 5 ఉప సమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉప భావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది అంటారు. అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతిని ఏం చేశాడండి, 5 భాగాలుగా చేశాడు, ఉపభాగాల సమూహాలుగా విభజించాడు. అంటే ఒక క్లాస్ ఉంది, 40 మంది ఉన్నారు అనుకోండి సపోజ్, లేదా 50 మంది ఉన్నారు. 50 మందిని ఏం చేశాడు, 5 ఉప సమూహాలు అంటే ఏంటి, 10 కింద విభజించేశాడు. అందులో ఒక సభ్యుడు ఒక ఉపభావనను, అంటే అబ్బాయి ఇదిగో నువ్వు ఈ టాపిక్ ఈ చెప్పాలి, ఇంకా అబ్బాయిని పిలిచిదిగో నువ్వు ఈ టాపిక్ వీళ్ళకి చెప్పాలి. అలాగా ఒక్కొక్క సభ్యుడికి ఒక్కొక్క ఉపభావనను ఇచ్చాడు. అక్కడ మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది అన్నాడు. ఏ పద్ధతి? ఆప్షన్ 1 స్వీయ బోధనా పద్ధతి, ఆప్షన్ 2 వ్యక్తిగత అభ్యసనం,
ఆప్షన్ 3 కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 సహకార అభ్యసనం అంటున్నాడు. చూడండి మరొకసారి చూడండి, ఇది ఏ ఉపభావం దేనికి సంబంధించింది? స్వీయ బోధనా పద్ధత, వ్యక్తిగత అభ్యసనమా, కార్యక్రమయుత అభ్యసనమా, సహకార అభ్యసనమా అంటాడు. ఇప్పుడు స్వీయ బోధనా పద్ధతి అంటే ఏంటంటే మనం చూస్తే ఒక ప్రణాళిక ప్రకారం తనంతట తానే నేర్చుకోవడాన్ని స్వీయ బోధనా పద్ధతి అంటాడు. అంటే ఏంటి? మనం ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి? ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ప్రకారం నేను చదవాలి, దాన్ని సాధించాలి అనేటువంటిది స్వీయ బోధనా పద్ధతి అవుతుంది. ఇక్కడ అలాగా కాదు కదా, ఇక్కడ ఏమన్నాడు? ఒక్కొక్కరు కేటాయించుకున్నారు కాబట్టి స్వీయ బోధనా పద్ధతి అనేది ఇక్కడ తప్పు. రెండవది వ్యక్తిగత బోధనా పద్ధతి. అంటే వ్యక్తిగత బోధన అంటే ఏంటి? తనంతట తానే అనుభవిస్తూ, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఏమొచ్చినా వ్యక్తిగతంగా అనుభవిస్తూ నేర్చుకోవడానికి, ఓ ఇది చేయకూడదు లేకపోతే ఇలా చేయాలి అని నేర్చుకోవడాన్ని వ్యక్తిగత అభ్యసనం అంటాం. అంటే ఇది కూడా రాంగే. మూడవది కార్యక్రమయుత అభ్యసనం. దీన్ని చూసినట్లయితే మనం నిర్దిష్టమైన అంశాలు, అంటే కార్యక్రమం, బాబు ఇదిగో పలానా కార్యక్రమం చేయాలంటే ఏం చేయాలి? నిర్దిష్టమైనటువంటి కొన్ని మనం అంశాన్ని పెట్టుకుంటాం. ఇదిగో ఈ కార్యక్రమం జరిపించాలంటే పలానా ఉండాలి అంటే ఒక ప్లాన్ చేసుకుంటాం. ఆ కార్యక్రమం ఎలా సక్సెస్ చేయాలి చూద్దాం. అంటే దాన్ని కార్యక్రమయుత అభ్యసనం అని మనం అంటాం. అంటే ఇది కూడా ఇక్కడ తప్పనే చెప్పుకోవచ్చు. చూద్దాం, ఇంకోటి ఉంది సహకార అభ్యసనం. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం చేశాడండి? ఒక్కొక్క ఉపాధ్యాయుడు తరగతిని 5 ఉపసమూహాలుగా విభజించాడు. అంటే ఇక్కడ ఏం చేస్తాడు? ఒక సభ్యుడు ఒక ఉపభావన. అంటే ఏంటి? ఇక్కడ ఒక సభ్యుడు అంటే 5 ఉపసమూహాలు చేసి కాబట్టి 5 గ్రూపులకి 5 మంది చెప్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక గ్రూప్ వాడు ఇంకో గ్రూప్ వాడికి సహాయం చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించాడు. అంటే ఏంటి? ఇక్కడ ఒకరికొకరు సహకారం చేసుకున్నారు కాబట్టి మనం దీని ఆన్సరు సహకార అభ్యసనం అని ఆన్సర్ చెప్పవచ్చు. అర్థమైందండి మీకు? సహకార అభ్యసనం. ఎందుకంటే ఈ ప్రశ్న జాగ్రత్తగా చదవాలి. అయ్యో ఏంటి ఇలా ఉంది అని కంగారు పడిపోయి ఇక్కడ ఒకదాని బదులు ఇంకొకటి చదువుకొని మనం వేరేగా అర్థం చేసుకుంటే దాన్ని మనం ఆన్సర్ చేయలేం. అందువల్ల చూడండి, చాలా చక్కగా క్లియర్గా ఉన్నది. స్వీయ బోధన అంటే ఏంటి, వ్యక్తిగత అభ్యసనం అంటే ఏంటి, కార్యక్రమయుత అభ్యసనం అంటే ఏంటి, సహకార అభ్యసనం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల రానున్న ఎగ్జామ్లో వచ్చేటువంటి, మీరు రాసిన ఎగ్జామ్లో వచ్చేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇందులో దొరుకుతాయి. అందువల్ల మీరు జాగ్రత్తగా వీటిని ఫాలో కండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. జాతీయ విద్యా విధానం ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ అంశంపై ప్రధాన దృష్టి సారించింది అన్నాడు. అంటే ఎన్ఈపి 2020 ఇందులో దేనిపై అంటే ఆప్షన్స్ కొన్ని 4 ఇచ్చాడు. 4 చూద్దాం. ఫస్ట్ది శిక్షలు మరియు సమస్యల ఆధారిత విద్య. రెండవది సమ్మిళిత మరియు సమాన విద్య. మూడవది వేరు చేసి మరియు పోటీ ఆధారిత విద్య. నాలుగవది ప్రత్యేక మరియు వివక్షతల విద్య అని ఇచ్చాడు. మనం జాగ్రత్తగా ఈ ఆప్షన్స్ 4 పరిశీలించినట్లయితే మనకి ఆన్సర్ ఏదనేది అర్థమవుతుంది. ఫస్ట్ దాన్ని చూసినట్లయితే దేని మీద? జాతీయ విద్యా విధానం చూస్తే ఎడ్యుకేషన్ పాలసీ చూసినట్లయితే మనం ఏముంది? శిక్షలు మరియు సమస్యల ఆధారిత విద్య. అంటే చదవలేని వాళ్ళకి బాగా శిక్షించాలి, సమస్యలు క్రియేట్ చేసి వాటి ఆధారంగానే విద్యను అందించాలి అని చెప్పిందా అని మనం ఆలోచించినట్లయితే ఇది రాంగ్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. రెండవది సమ్మిళిత మరియు సమాన విద్య. అంటే అన్ని విషయాల్ని, అంటే విద్యార్థిని ఉన్నటువంటి ఇందులో ప్రధాన లక్ష్యాలు ఏంటంటే ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే విద్యార్థి వారి సామాజిక, ఆర్థిక, లింగ భేదాలు కానీ భౌగోళిక లేక శారీరక సంబంధాలకు సంబంధించినటువంటి సంబంధమైనటువంటి ఏమీ లేకుండా నాణ్యమైన విద్యను అందించాలి అని యొక్క ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క
ముఖ్య ఉద్దేశం. అంటే ఏంటంటే విద్యార్థికి వాడికి ఎటువంటిది అంటే ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, శారీరకంగా కానీ ఏ విషయాల్లో కూడా భేదం లేకుండా విద్యార్థికి ఉన్నతమైన విద్యను అందించాలి అనే ఉద్దేశం. అంటే సమ్మిళిత మరియు సమాన విద్య అందించాలి అని రెండో ఆప్షన్. మూడవది వేరు చేసి మరియు పోటీ ఆధారిత విద్య. మనం సాధారణంగా దీన్ని ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ, కాలేజీల్లో నాట్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. మనం ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు, ఫిల్టర్ చేసేస్తారు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసేస్తారు, తక్కువ మార్కులు వచ్చిన అందరూ ఒక గ్రూప్ చేసేస్తారు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, బాగా పోటీ క్రియేట్ చేసి వాళ్ళకి బాగా చదివిస్తారు. వేరు చేసి మరియు పోటీ ఆధారిత విద్య ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి విరుద్ధం. ఇది అలాగే ఇప్పుడు కూడా అలా చేయదు. అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ మనం చెప్పవచ్చు. నాలుగవదిగా ప్రత్యేక మరియు వివక్షతల విద్య. అంటే ఇక్కడ ఏం చేయాలి, ప్రత్యేకించేసి వీళ్ళు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అని ఎడగొట్టేసేసి విద్యను అందించాలి అనేటువంటి ఏమైనా పాలసీ కలిగి ఉందనేది అక్కడ కాదు. అంటే ఇది కూడా మనం రాంగ్ ఆన్సర్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ దీని ముఖ్యంగా జాతీయ విద్యా విధానానికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే ప్రతి విద్యార్థి వారి సామాజిక, ఆర్థిక, భౌగోళిక, లింగ భేదం లేకుండా, ఎటువంటి సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందించాలనేది దీని లక్ష్యం. అందువల్ల ఎన్ని సమ్మిళితం చేసుకొని అంటే ఆర్థిక, సామాజిక, సాంఘిక, లింగ భేదం, భౌగోళిక భేదం ఏమీ లేకుండా అందరిని సమ్మిళితం చేసి సమాన విద్యను అందించాలి అనేది ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. చూసారండి, ఇందులో ఏమైనా పెద్ద కష్టమే ఏమైనా ఉందా? జాగ్రత్తగా మనం ప్రశ్నలను చదివి అర్థం చేసుకొని వాటి యొక్క ఆప్షన్స్ 1-2 సార్లు మనం చదివినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. అంటే కొంచెం టచ్ ఉంటే చాలు ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క నిమిషం టైం ఉంటుంది. నెక్స్ట్ రెండవది ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. అందువల్ల సైకాలజీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయండి. ఆ 30 క్వశ్చన్స్ కూడా మనం జాగ్రత్తగా కావాలంటే టైం సరిపోతుంది. ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమి లేదు. మీరు ఎవరైనా, నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడాను, మీలో ఎవరికైనా కంప్యూటర్ మౌస్ కదపడం కానీ మౌస్ టచ్ లేకపోతే కనుక దాన్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ప్రశ్నలాగా ఆలోచించి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమైందండి? ఇందులో చక్కగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క విధానం మనకు క్లియర్గా అర్థమైపోయింది. సమ్మిళిత మరియు సమాన విద్యను అందించాలనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 11th క్వశ్చన్, క్రింది పద్ధతి NCF 2005కి ఆధారం ఏంటి అన్నాడు. క్రింది పద్ధతి NCF అంటే ఏంటండి? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేది ఏంటి? దేనికి ఆధారం అంటుంది అంటే ఏంటి? నిర్మాణాత్మకవాదం, రెండవది ప్రవర్తనావాదం, మూడవది నియంతృత్వ విధానం, నాలుగవది సంప్రదాయ పద్ధతి. నిర్మాణాత్మక వాదం అంటే ఏంటంటే విద్యార్థి కేంద్రిత అభ్యాసం ప్రోత్సహిస్తుంది. విద్యార్థుల్లో స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి దీని ముఖ్యాంశం. అంటే విద్యార్థి కేంద్రీకృత విద్య అంటే విద్యార్థి కేంద్రీకృత విద్య, విద్యార్థి కేంద్రీకృత అంటే విద్యార్థి మీద ఫోకస్ చేస్తుంది. అంటే విద్యార్థి కేంద్రీకృత విద్య అంటే ఏంటంటే అభ్యసనాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులే స్వయంగా జ్ఞానం నిర్మించుకోవటం. అంటే టాలెంటెడ్గా వాళ్ళలో నిర్మాణాత్మకంగా ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోగలడం అని విద్యార్థిని సెంటర్ చేసి మనం ఇది పద్ధతి, ఈ వాదం జరుగుతుంది. నిర్మాణాత్మక వాదం అని జరుగుతుంది. రెండవది ప్రవర్తనావాదం. అంటే వీళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి చేద్దాం ఈ పద్ధతి అనేది, ఇది ప్రవర్తనవాదాన్ని ఆధారం చేసుకుందా? కింది పద్ధతిలో NCF 2005కి ఆధారం ఏంటంటే ప్రవర్తనవాదమా అన్నాడు. అంటే
వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఆ విద్యార్థి యొక్క బిహేవియర్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఏం తీసుకున్నాడా అనేది మనం చూడొచ్చు. అంటే ఇది కాదు నియంత్రిత విధానం. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి ఇదిగో మీరు ఈ కండిషన్లోనే చదవాలి, లేకపోతే ఇంత టైమే చదవాలి, ఇదే చదవాలి, ఇలాగా నియంత్రిత విధానం ఏమైనా ఉందా అనుకుంటే ఇది కూడా కాదు. తర్వాత సంప్రదాయ పద్ధతి. సంప్రదాయ పద్ధతి అంటే ఏంటంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య. ఉపాధ్యాయ కేంద్రీకృతం. ఉపాధ్యాయ కేంద్రీకృతం అంటే ఇక్కడ లెర్నింగ్ అనేది మనకి ఎన్సిఎఫ్ ప్రకారం సంప్రదాయ పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృతం కాదండి. ఎందుకంటే ఇది ప్రత్యేక దీనికి ఆపోజిట్ అనమాట. దీనికి ఇతర కంప్లీట్గా సంప్రదాయ పద్ధతికి ఎన్సిఎఫ్ 2005 అనేది బాగా వ్యతిరేకమైంది. కంప్లీట్గా ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య కాదు. అంటే అన్నింటికి ఉపాధ్యాయుడు ఉండి ఉపాధ్యాయుడే చెప్పడం, ఉపాధ్యాయుడే కార్యక్రమం చేయడం, ఉపాధ్యాయుడే అన్నీ చేయడం అనేది దీని ప్రత్యేక పూర్తిగా వ్యతిరేకం అండి ఎన్సిఎఫ్ అనేది. కేవలం విద్యార్థి సెంటర్ అంటే ఏంటి, ప్రతిదీ కూడా విద్యార్థిని బేస్ చేసుకునే జరుగుతాయి. అన్ని విషయాలు చదువు జరిగిన, ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసినా, ఏం చేసినా వాడి ఆలోచన విధానం చూసుకొని, వాడి స్తోమత చూసుకొని, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూసుకొని జరిపించేది నిర్మాణాత్మక వాదం. అందువల్ల ఇది కింది పద్ధతులు ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005కి ఆధారం ఏంటంటే నిర్మాణాత్మక వాదము అనేది. దీన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టివిజం అంటారు దీన్ని, నిర్మాణాత్మక వాదం. మీరు ఎప్పుడైనా ఇందులో కొన్ని తెలుగు పదాలు అర్థం కాకపోతే దానిపైన ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, మీరు దాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఈజీగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చక్కగా పెట్టవచ్చు.